ఈ లోకం శాశ్వతం కాదు, లోకంలో ఉన్న నేను శాశ్వతం కాదు. ఒకరోజు నేను అక్కడి నుంచి వచ్చాను, మరలా తిరిగి అక్కడికి వెళ్ళిపోతాను. నా స్వదేశం వేరే ఉంది. యాత్ర చేయడానికి వచ్చాను నేను ఇక్కడికి. యాత్ర ముగిసిపోతే వెళ్ళిపోతాను. ఎందుకు నాకు స్థిరమైనవి అనే ఉద్దేశంతో బ్రతికాడు. మనకు కూడా రోడ్లంట హైవేల మీద యాత్రలు చేసేవాడు కనపడతారు, టూరిస్ట్ బస్సుల్లో వెళుతూ ఉంటారు. అలాగే యాత్రలకు వచ్చిన వాళ్ళు ఏ స్థలానికైతే యాత్రకు వచ్చారో అక్కడ ఎవరు స్థిరమైనటువంటి నివాసాలు ఏర్పాటు చేసుకోరు. వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఎలాగో నేడు భూమి మీద మన జీవితాలు కూడా అంతే. వచ్చాం, కొంతకాలం ఉంటాం, వదిలేస్తాం, వెళ్ళిపోతాం, అంతే. దాన్ని నమ్మాడంట అబ్రహాము. 4 విషయాలు. 1, దేవుని నమ్మాడు. 2, దేవుని పిలుపుకు లోబడ్డాడు. దేవుడు ఏమడిగాడో దాన్ని ఇచ్చేయడానికి పూనుకున్నాడు. 4వదిగా ఈ లోకం మీద కాకుండా పరలోకం మీద దృష్టి నిలిపి బ్రతికి